అందరికీ నమస్తే. ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఇలాంటి వీడియో ఏంటంటే మొన్న చెప్పినా కదా చెన్నైకి ఒక ఎగ్జామ్ రాయనికి పోయినా అని. సరే ఎగ్జామ్ అంటున్నావు అని సగం మంది మస్తు మంది దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్ కరెక్టే గెస్ చేసిండ్రు. ఎస్, అది చెన్నై బయోమెట్రిక్ సెంటరే. అక్కడికే నేను పోయినా. అందరూ వేరే కంట్రీకి పోతున్నావు అని అంటున్నారు. మరి ఏ కంట్రీకి పోతున్నా ఏంది అనేది కూడా ఇలాంటి వీడియోలో చూడబోతున్నారు అనమాట. మొన్న మొత్తం చెప్పినావు కానీ అది చెప్పలేవని అన్నారు. ఇలాంటి వీడియోలో అసలు నేను వేరే దేశానికి పోయేందుకే వీసా అప్లికేషన్ చేసుకునేందుకే ఇడిదాకా వచ్చినా, మరి వచ్చిందా ఏమైంది అనేది ఇలాంటి వీడియోలో మీరు చూడబోతున్నారు. కానీ అంతకన్నా ముందు నేను ఎప్పుడు ఒక మంచి విషయాన్ని మీకు చెప్తాను కదా, ఇప్పుడు కూడా అట్లనే ఒక విషయం చెప్పబోతున్నా. జస్ట్ అక్క థ్యాంక్ యూ సో మచ్. మీ కాళ్ళు ప్రవీణక్క కాళ్ళు జస్ట్ ఇప్పుడే పోయినా అక్క, ఇప్పుడే ఆటో ఎక్కినా. కొంచెం అదే చేతితోని అదే కాలుతో అదే మర్చుకొని మా ఆయన కూడా ఇప్పుడు పుణ్యం ఉంటుంది. మా పిల్లలకి మీ పేరు చెప్పుకుంటాం. ఏంటి అక్క ఇంటియాలి అక్క. చిన్నకి వీసా వచ్చింది 10 years అవుతుంది. హలో హలో, నేను వచ్చేసిన. ఫెయిల్ అయినా నిజం అయినా మరేం చేయాలా? కొట్టిన లల్లి వీసా 10 సంవత్సరాలు. థ్యాంక్ యూ దాదా. సో ఎగ్జామ్ అన్నాం. ఏం ఎగ్జామ్ గంగుల్? పాస్ అయినా, అమెరికాకి పోతున్నా, నాకు వీసా వచ్చింది. 10 సంవత్సరాలు వచ్చింది వీసా. 1 వీక్ తర్వాత హైదరాబాద్కి పంపుతారు. సో హైదరాబాద్లో దాన్ని కలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేను మీకేం చెప్పినా ఏదంత తొందరగా రాదు, ఎంత కష్టమైతే అంత మంచి నాకైతుందని చెప్పినా కదా. నిన్న అట్లా అన్ని ఒడిదొడుగులు అంటున్నా చూడురి, అవన్నీ దాటుకొని ఇక్కడికి వచ్చిన. సక్సెస్ అయింది. వచ్చినా హ్యాపీ, రాకున్నా హ్యాపీ అని అనుకున్నా. వచ్చింది, చాలా హ్యాపీ. సో వీసా ఎందుకు, అమెరికా ఎందుకు పోతున్నా అంటే ఆల్రెడీ హిమచక్క వీడియో పెట్టింది కదా. సేమ్ నేను, హిమచక్క, రాకేష్ అన్న ఇంకా మస్తు మంది కూడా అక్కడ నాట్స్ వాళ్ళు నిర్వహిస్తున్న తెలుగు సంబరాలకు పోతున్నాం అనమాట. సో నాట్స్ అనేది న్యూజెర్సీలో ఉంటుంది. ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనమాట. సో వీళ్ళు అక్కడ చాలా మంచి పనులు చేస్తారు. 2009 నుంచి ఇప్పటి వరకు మస్తు మంచి పనులు చేసారు. ఆన్నే కాదు, అక్కడ నుంచి కూడా ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తారనమాట. సో నార్త్ అమెరికాలో ఉన్న తెలుగు పీపుల్కి సపోర్ట్ చేయడానికి, స్టూడెంట్స్కి వీసా ఇష్యూస్, పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి మెడికల్ ఎమర్జెన్సీస్, ఉమెన్ ఎంపవర్మెంట్, బిజినెస్లు, H1 ఇష్యూస్, వీసా అబ్యూసెస్, అన్ని రకాలే చేస్తారనమాట. అంత హెల్ప్ చేసుడే కాదు, అండ్ ఎవ్రీ 2 yearsకి ఒకసారి వీళ్ళు ఒక తెలుగు సంబరాలు ఈవెంట్ చేసుకుంటారు. అట్లా ఇప్పుడు 7th anniversary సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అనమాట. 7th anniversary కాదు, 7th తెలుగు సంబరాలు జరుగుతున్నాయి. దానికి మేము పోతున్నాం. సో దానికి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఫస్ట్ చెప్పుకోవాల్సింది ప్రవీణ్ అక్కకి, అనిల్ సార్కి. సో జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ మీరు చూసే వావ్ షో, స్వరాభిషేకం, ఇంకా మస్తు షోలు చేసిండ్రు, మేము చేసే ఈవెంట్లు. సో ఇవటన్నిటికీ జ్ఞాపిక ప్రొడక్షన్ నుంచి అనిల్ సార్ అండ్ అట్లనే ప్రవీణ్ అక్క చూసుకుంటారు అనమాట. సో ఈసారి ఈ సంబరాల ఈవెంట్ని వాళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారు. సో ప్రవీణ్ అక్క కాబట్టి నాకు ఈ వీసా వచ్చిందని నేను గర్వంగా గుండె మీద చేసుకొని చెప్తా. సో అక్క అని అంటున్నానంటే నాకు హిమచక్క ఎట్లను, హిమచక్కకు ప్రవీణ్ అక్క అట్లా. సో హిమచక్క నాకు అమ్మ అయితే ప్రవీణ్ అక్క పెద్దమ్మ, ఇట్లా చూసుకుంటారు అనమాట నన్ను. సో థ్యాంక్ యూ ప్రవీణ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ అనిల్ సార్. దాని తర్వాత సో నాట్స్కి నాకు కోఆర్డినేట్ చేసిన నవీన్ అన్న, ఇది పెట్టుకోమ్మా పేపర్, ఈ ఫోటోలు తీసుకోమ్మా, ఇది తీసుకోమ్మా, అది తీసుకోమ్మా అని చెప్పి ప్రతిదీ దగ్గరుండి నాకు కోఆర్డినేట్ చేసిండు. థ్యాంక్ యూ నవీన్ అన్న. అండ్ ఇంకొకళ్ళు మున్ని సార్. సో తనే మొత్తం ఫామ్ అంతా ఫిలప్ చేసినాడు, తనకు కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా మెయిన్గా చెప్పుకోవాల్సింది, సో నాట్స్ నుంచి నాకు రాజు అన్న చాలా బాగా హెల్ప్ చేసినాడు. అండ్ అట్లనే
మన శ్రీధర్ సార్ కూడా చాలా బాగా సపోర్ట్ చేసినారు. వాళ్ళే పేపర్ వర్క్ అంతా కూడా క్లియర్ చేసినారు కాబట్టి సో నాకు ఇంత తొందరగా ఏమంటారు గిమార్కులు ఏం లేకుండా ఫాస్ట్గా వీసా వచ్చేసింది. సో రాజు అన్న బాగా ఇంటెలిజెంట్, ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలనేది ప్రతిదీ ఒక 15 minutes టైం తీసుకొని వాళ్ళు ఎసొంటి క్వశ్చన్లు అడుగుతారు, అసొంటి క్వశ్చన్లే అడిగి మనకు ఒక చిన్నపాటి ఇంటర్వ్యూ ఇక్కడ అయిపోతుంది అనమాట. సో ఆ ఇంటర్వ్యూ తీసేసుకున్నారు. అది రాజన్న అండ్ శ్రీధర్ సార్. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా నేను ఒక్కదాన్ని యూఎస్ వెళ్తున్నా అన్న, లేకపోతే యూఎస్ పోవచ్చు అనేదానికి గట్టి కారణం హిమజక్క. మా ఆయన అయితే నేను ఒక్కదాన్ని ఎట్లా పోతా గంగులు అంటే, హిమజక్క నువ్వు భయపడతావా అని అన్నాడు. అవును కదా, అక్క ఉంది కదా అనుకున్నా. నాకు కూడా అంత టెన్షన్ లేదు తెలుసా. నేను కూడా అక్క ఎట్లా అని ఫోన్ చేయలేదు. ఏమైనా ఏం మాట్లాడుతావు, ఏం చేస్తావు, నువ్వు ప్రిపేర్ అయినావా, పిల్లలు ఎగ్జామ్కి ప్రిపేర్ అయినప్పుడు వచ్చిందా నీకు, ఇంకో 1 hour ఉంది, ఇంకో 2 hours ఉంది అంటారు చూసిండ్రా. అట్లా నాకు అర్ధగంటకు ఒకసారి గంటకు ఒకసారి ఫోన్ చేసి ప్రతిదీ క్లియర్గా చెప్పి నాకు రాజు అన్న రేపు వీసా అనగా నాకు ఇంటర్వ్యూ తీసుకుంటే నేను యూఎస్ పోతా అని అన్నప్పటి నుంచి అక్కకి ఏమేమి వచ్చినాయో నీకు ఇది కూడా అడుగుతారు, నువ్వు రెడీ ఉన్నావా, ప్రిపేర్గా. అట్లా ప్రతిదీ దగ్గరుండి చూసుకుందన్నమాట. థ్యాంక్ యూ హిమజక్క, లవ్ యూ. మనం ఇద్దరం కలిసి యూఎస్ పోతున్నాం. సో మా ఇద్దరికన్నా ఎక్క గంగులు అండ్ హిమజక్క వాళ్ళ అమ్మ బాగా ఖుషి అవుతారు, ఎందుకంటే మేము ఒకళ్ళకొకళ్ళకి తోడు దొంగలం అని చెప్పేసి. అందుకే నాకు ఇట్లా వీసా నుంచి ఆఫీస్ నుంచి బయటికి రాగానే హిమజక్కకి ఫస్ట్ కాల్ చేసిన అనమాట. అక్క నా కోసం వెయిట్ చేస్తుంది లిటరల్గా, ఏం చేస్తుందో ఇదని. బట్ అక్క కాన్ఫిడెంట్గా చెప్పింది, నీకు వచ్చేస్తుంది, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి. సో నా గురించి ప్రేయర్ కూడా చేసింది. ఐ లవ్ యూ హిమజక్క. సో అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. సో అక్కడికి ఏం చేస్తారు అనేది మేము అక్కడికి పోయినాక వీడియోలలో చెప్తాం అనమాట. సో నాకు ఈ వీసా జర్నీకి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నాట్స్ వాళ్ళకి, రాజు అన్నకి, నవీన్ అన్నకి, ప్రవీణ్ అక్కకి, అనిల్ సార్కి, నా లడ్డు హిమజక్కకి, అండ్ నాతో పాటు వచ్చి నన్ను దగ్గరుండి వెనకాల ఎప్పుడు నడిపించే మా ఆయనకి, దగ్గరుండి నూకేస్తున్నాడు, పంపించేస్తున్నాడు. సో మా ఆయనకి అండ్ మా ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో వీళ్ళందరికన్నా ముందు థ్యాంక్ యూ నేను మీకు చెప్పాలి. ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి అని అంటే, ఎక్కడ నాగంపేట్, నీకు కూడా థ్యాంక్స్, ఆయనకి ఎవరు చెప్పాలన్నట. సో ఎక్కడి నాగంపేట్, ఎక్కడి అమెరికాకి వెళ్తున్నాను నేను. ఇదంతా మీరు నాకు తెచ్చిచ్చిన పేరు, మీరు నన్ను మీ పిల్ల అని ఓన్ చేసుకున్న విధానానికి మాత్రమే నేను ఇక్కడ దాకా వచ్చిన. నేను ఎప్పుడు చెప్తా, మాకు స్పెషల్గా ఇట్లా సూపర్ డాన్సర్ని కాదు, సూపర్ సింగర్ని కాదు, సూపర్ యాక్టర్ని కాదు, పెద్ద సూపర్ యాంకర్ని కాదు. అయినా సరే నన్ను మీ పిల్లలు ఎక్కువ ఓన్ చేసుకునే ఏకైక కారణం ఈ తెలంగాణ స్లాంగ్. ఇది ఒక్కటే నేను మంచిగా మాట్లాడగలుగుతా, కాన్ఫిడెంట్గా చేయగలుగుతా, 100% చేయగలుగుతాను. నా మీద నాకు నమ్మకం. ఆ ఒక్క భాషకి, నేనుండే విధానానికి, నా బిహేవియర్కి మీరు ఇంత ఓన్ చేసుకొని నన్ను నాగంపేట నుంచి V6, TV9, బిగ్ బాస్, ఇప్పుడు అమెరికా దాకా వెళ్తున్నా. అదంతా మీ వల్లనే. తిట్టేటోళ్ళు తిడతారు, మెచ్చుకునేటోళ్ళు మెచ్చుకుంటారు. ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడినా నీవు మారిపోయినావు, నీకు అదయింది ఇదయ్యింది అని అంటారు. మీరు ఎన్నన్నా నాకు అస్సలు ఫరక్ పడదు. నేను పాజిటివ్ మాత్రమే తీసుకోవడానికి ప్రిపేర్ అయినా. ముందు బాగా ఎమోషనల్ ఉంటుండే, ఇప్పుడు అట్లా ఫరక్ పడతలేదు. ఏజ్ వచ్చింది కదా, నేర్చుకుంటున్నా అన్ని. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు ఇట్లనే సపోర్ట్ చేయండి నన్ను, నా ఫ్యామిలీని, నాకు కావాల్సిన వాళ్ళందరినీ, మా వాళ్ళని అందరినీ సపోర్ట్ చేయండి. ఇంకా మేము ఇలా వీసా అయిపోయింది కదా, ఇక్కడ నుంచి మంచిగా చెన్నైలో షాపింగ్కి పోతాం. సో షాపింగ్ పోయి ఏమేమి చేస్తున్నాం, ఎట్లా చేస్తున్నాం అనేది కూడా మీకు వీడియో చూపించబోతున్నా. సో మా ఆయన కూడా ప్రవీణ్ అక్కకి, అనిల్ సార్కి అన్నీ మాట్లాడడం అంతా అయిపోయినాక నాకు చెప్పు, నేను థ్యాంక్ యూ చెప్తాను అన్నాడు. అన్నది అయిపోయింది. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ అనిల్ అన్న, నాట్స్ వాళ్ళకి థ్యాంక్ యూ, నాట్స్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. మరి మీ అక్క హిమజక్కకు డైరెక్ట్ చెప్తాను నేను. అదొక స్పెషల్ బాండ్ అనమాట. సో వాళ్ళిద్దరు కలుసుకున్నప్పుడు చెప్తారు. థ్యాంక్ యూ అందరికీ. ఇయ్యాలటి వ్లాగ్లో ఇంకా మిగతా ప్రాసెస్ అంతా చూడుర్రి. గంగులు నేను అమెరికా వెళ్తున్నా. అమెరికా 1 week అన్నారు, అంటే ఉంచుకుంటారు. ఏం ఉంచుకోరు, నేను ఉండ కూడా చచ్చిపోతాను నేను. అయితే వెళ్ళేటప్పుడు వీళ్ళు దుబాయ్లో ఉంటున్నారు, పోయేటప్పుడు వెయిటింగ్ ఉంటే వెయిటింగ్ పెట్టుకొని ఆడికి రాని ఈయన అంటున్నారు. ఇప్పుడు ఒక అద్భుతమైన కూర్చొని ఒక ప్లాన్ వేస్తాం మేము. ఆ ప్లాన్కి లల్లి షాక్ అయి షేక్ అయిపోద్ది. రెడీయా నువ్వు ఆ ప్లాన్కి? రెడీయా? కూర్చో చెప్తాడు గంగులు. వచ్చిందనుకో నేను పోతా, చిన్న రాలేదనుకో ఏం చెప్తా, దుబాయ్ 1 week వాళ్ళు నేను సుబ్బు
దుబాయ్కి 1 వీక్ ఉండి చిన్న వచ్చేటప్పుడు మళ్ళీ రిటర్న్ అవుతుంది. 1 వీక్ మళ్ళీ 15 రోజులు ఉండేసి చెప్తే 15 రోజుల సిగ్గుందా నీకు? 1 వీక్ అంతే. నేను అటు 1 వీక్ అవుతుంది మళ్ళీ 1 వీక్ తిరిగేది కాబట్టి అట్లా. నువ్వు 10 days ఉంటున్నావు నువ్వు? 15 days. సుబ్బు కూడానా? అంతే కదా. ఓ ఈ వచ్చేటప్పుడు మళ్ళీ నలుగురం వస్తావా మనం? నీకు నీ కొడుకుని పంపించే బాధ తప్పింది కదా ఇప్పుడు. నువ్వు ఇప్పుడే లల్లికి చెప్పకు, మనకు వీసా వచ్చినాక చెప్పు అని చెప్పిండు. గంగులు ఒక్కడి ఇంటికాడ ఏం చేస్తాడు అందుకోసమని. నిన్ను మామ, నువ్వు మామ, నేను ఇక్కడ నుంచి పోతున్నాం మన ముగ్గురం. మీ ఇద్దరిని ఇక్కడ దుబాయ్లో ఎత్తేసి నేను యూఎస్ పోతా. మళ్ళీ వచ్చేటప్పుడు మీరు నన్ను పికప్ చేసుకోవాలి. మీతో ఉంటే దుబాయ్ పెట్టమని అట్లా చెప్పుండ్రు కదా. మామూలుగా అయితే అమెరికాకు దుబాయ్ ఉంటది. దుబాయ్ ఉంటది. చూద్దాం ఇఫ్ ఇన్ కేస్ దుబాయ్ కాకుండా వేరేదైనా పెడితే నేను దుబాయ్ పోతాను, నువ్వు రిటర్న్ దుబాయ్ పెట్టుకో. ఇది నుంచి హైదరాబాద్ నుంచి అమెరికా పోతుంది. 7 పెట్టిన అటే దిగుతుంది, అటే పోతుంది. మీరు డైరెక్ట్ దుబాయ్ వచ్చేది అట్లా కష్టం. టికెట్స్ అడిగేటప్పుడు ఎట్లాగో అడుగుతారు కదా టికెట్స్ ఎట్లా భయ పెట్టమని. అప్పుడు చెప్తా నాకు దుబాయ్లో పెట్టండి అని, పోయేటప్పుడు వచ్చేటప్పుడు. సుబ్బు రెడీయా నువ్వు? 26, 27, 28, 29, 30 అంటే మనం 24th పోతాం అనుకుంటా. ముందే చెప్పేసి 15 days ఉంటలేను. ఫోన్ బిజీ వచ్చినా గానీ మళ్ళీ మా మామ ఉంటాడు, మా మమ్మీ ఉంటుంది, మా డాడీ ఉంటాడు. మళ్ళీ నువ్వు చెయ్యకు ఏం చెయ్యకు. నేను వచ్చాక ఎయిర్పోర్ట్ దిగినాక నేనే చేస్తాను నీకు. నేను డైరెక్ట్ నిన్నే కలుస్తా. నీకేం తీసుకురావాలా చెప్పు అని చెప్పేసి అడుగు. ముందే అడగటం కదా రూపాయి. నీకు నేను ఉన్న సుబ్బి ఏమన్నా కొనుక్కో, నీ గర్ల్ ఫ్రెండ్ కోసం ఏమన్నా కొని నేను ఇస్తా, సరేనా? నా గర్ల్ ఫ్రెండ్కి తర్వాత కానీ ముందు నాకే అంటావా? రింక్ అసలు ఇప్పుడు రింకు ఖుషి అయిపోతాడు తెలుసా, అసలు దారికారు. కానీ మామ వచ్చిన చిన్న వచ్చిన సుబ్బ వచ్చిన మా డాడీ కూడా నన్ను తోలేసేందుకు రావాలా. అప్పుడు ఉండదు ఇక అందరం పోతే ఓకే అయిపోయి ఇంకేంది అందరికి మేము ఇంటికి వస్తున్నాం అనుకుంటాడు. మనం ఈ నెల గంగుల్ ఊటీ, మైసూర్, కోయంబత్తూర్, చెన్నై, నేను అమెరికా, దుబాయ్. ఒకవేళ నీకు వీసా వచ్చి నువ్వు కూడా నాతో వస్తే ఇట్లా అప్పుడు మనం దుబాయ్ ప్లాన్ క్యాన్సిల్ కదా. ఇక ఒకవేళ రిటర్న్ వచ్చేటప్పుడు వయా పెట్టుకొని 1 వీక్ ఉండి వచ్చేటప్పుడు నీ ఇంటికి పని లేక సుబ్బు ఒక్కడు అవుతాడు. మళ్ళీ సుబ్బు రాడు. సుబ్బు రాకపోతే మనం ఎందుకు? 1 వీక్ తర్వాత కరెక్ట్ మనం వచ్చే టైంకి ఒక్కడు ఎట్లా వస్తాడు? రింగ్ అన్న వాళ్ళ దాని అత్తాడు కానీ సుబ్బు వస్తాడు అనుకుంటున్నావా? అమ్మ బాబోయ్ చూసినావా ఆ విగ్రహం కదలది. లేకపోతే ఇచ్చేద్దాం, మనకి ఎట్లాగో వై ఉంటుంది కదా, పోయేటప్పుడు దుబాయ్లో దించేద్దాం సుబ్బుని. అట్లా ఓకేనా? ఎవడన్నా దుబాయ్ తోలుకపోతుంటే అద్దంటారు, నన్ను తోలుకపోతుంటే రెడీ అంట ఇప్పుడు అమెరికాకి అన్నట్టు. మీ మామని చెప్పమని ఒగ్గట్లా అంటే ప్రేమ తగ్గిపోయిందా చెప్తలేడు? అంతేనా? ఎక్స్ప్రెషన్ లెస్ ఫెయిల్ అంతే. నేను తోలుకొచ్చేందుకు వస్తాను మీ మామ. ఇక చూడు ఏంటిదో కథ. నేను యూఎస్ పోతా కదా, మామకు కూడా అప్లై చేస్తాం. ఫస్ట్ మామకు అప్లై చేస్తాం. మామకు రాలేదనుకో దుబాయ్ వయా యూఎస్ పోతా కాబట్టి పోయేటప్పుడు మామని మీ దగ్గర అప్ప చెప్తా. మామ సుబ్బు అప్ప చెప్తా. నేను అడున్నన్ని రోజులు యూఎస్లో ఉంటారు. మళ్ళీ నేను వచ్చేటప్పుడు దుబాయ్ వయా పెట్టుకుంటాను కదా, దుబాయ్లో ఉంటాను. నేను యూఎస్లో ఉన్నప్పుడు మీరు దుబాయ్లో ఉంటారు. ఇక వచ్చినాక మళ్ళీ నేను ఒక వారం రోజులు ఉండి మనం అందరం నలుగురం కలిసి ఫ్యామిలీ లెక్క హైదరాబాద్లో దిగుతాం. ఓకేనా? కానీ ఇదంతా ఎప్పుడు జూన్లో ఈ మంత్లనే. ఇంకేంది ఇక ఇంకొక 10 రోజులు 20 రోజులు 15 రోజులు దుబాయ్లో ఉంటామంటే మీ మామ మీ సుబ్బు వస్తారు. ఒకవేళ మామకు వీసా వచ్చింది అనుకో ఈ ప్లాన్ అంతా క్యాన్సిల్. నేను ఎవరితోనో ఒకళ్ళతో పంపించేస్తారు. ఇక ఇప్పుడు మేము వచ్చినాం అనుకో, మేము వచ్చేటప్పుడు మీ డాడీ రావాలా మళ్ళా? అవసరం లేదా? నిన్న తినేటప్పుడు ఏమన్నావు? రావాలి అంటే డాడీ మామ డాడీ రావాలి. ఇది కొత్త రూల్ అయిపోయింది, మరి తట్టుకోలేకపోతున్నాం ప్రేమ. ఇదేందో షాపింగ్ మాల్ ఎంత పెద్దగా ఉందో, అన్నీ ఉన్నాయి ఇలా.
మా వాళ్ళు షాపింగ్ చేస్తా అంటే వచ్చినాం, మేమేం చేయం. పోదాం పారి. ఎంత అని అడుగు ఫస్ట్. 20 రూపాయలు. 3 రూపాయలు కాదు, తెలుగే రాదు, ఏం చెప్తా నేను, నీకేం అర్థమవుతుంది? கஷ்டம் கஷ்டம் எல்லாம் பூ. இவர் வந்து ஐயப்பன், பணம் காசு எல்லாம் செல்வத்தை கொடுப்பார். இவர் வந்து முருகன், வாழ்க்கையில் புத்தி யோசனை ஐடியாவை காமிப்பார். மனசில் இப்போ கொஞ்சம் பதட்டம், அந்த பதட்டம் செல்லமா வளர்ந்து ஆனா கம்பீரம். ఏ మామయ్య కూడా నువ్వు వేసినావు బర్రే. అయిపోయింది రింకుపో. అయ్యి అక్క ఇరగొట్టినావు, కాకపోతే అయ్యా జస్ట్ మిస్. లల్లి సూపర్. ఏ మెంటలా పిచ్చా పాన పడుతుంది. ఆడు ఏం లేదు. నీ అయింది ఇది క్రికెట్ అనుకుంటున్నావా? అరే ఆగండి, ఇది మమ్మీని వీడియోది ఇట్లది. అయ్యో ఉత్తగా మావా. ఈవినింగ్ బీచ్ చూడు ఎంత ప్రశాంతంగా ఉందో. సూర్యుడు, మేఘాలు, ఆకాశం, నీళ్లు అన్నీ కలగలిసినాయి. ఏ వ్యూ గంగుల్. బ్యూటిఫుల్. నీళ్ళు ఎక్కువ వచ్చినాయి, కొంచెం వెనకకి రండి, నీళ్ళు ఎక్కువ వచ్చినాయి. మేము పోయేటప్పుడు ట్రైన్లో పోతున్నాం కదా, ఇదే చెన్నై రైల్వే స్టేషన్ అనమాట. 4:30కి ట్రైన్ ఉంది మాకు. సో మేము ముందే వచ్చేసినాం. చాలా సంవత్సరాల తర్వాత ట్రైన్ జర్నీ చేస్తున్నా. ఎట్లుంటుందో నాకు కూడా తెలియదు. బాగుండాలని కోరుకుంటున్నాం, మీరు కూడా కోరుకోండి. సో ముందు వచ్చినాం కాబట్టి ఎట్లా అంటే ఇక్కడ ఒక ఏసీ హాల్ ఉందన్నమాట. పర్ హెడ్ 25 రూపీస్, 35 రూపీస్ 1 అవర్కి. సో ఆ పైసలు కట్టి ఇక్కడ కూర్చుంటాం. చూపిస్తాను చూడండి. సో ఇదే అనమాట ఆ హాల్.